వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఈరోజు గుత్తి వంకాయ, నూనె వంకాయ కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, చపాతీ, ముద్దలేక అన్నిటిలోకి బాగుంటుంది. జార్ తీసుకొని అందులో 4 లవంగాలు, 4 మిరియాలు, ఒక యాలకి చెక్క, ఒక రవ్వ వేసుకొని, అదేవిధంగా నువ్వులు కొన్ని 2 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం పచ్చి కొబ్బరి, అదేవిధంగా కొంచెం శనగింజలు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టమోటా ఒకటి, అదేవిధంగా చిన్నగా ఒక ఆనియన్, కొంచెం తెల్లపాయలు, అల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేస్తున్నాను. అదే ఒక టేబుల్ స్పూను కారం, ఒక టేబుల్ స్పూను ధనియా పొడి, చిటికెడంత పసుపు, మనము టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు అయితే అప్పటికప్పుడు కట్ చేసుకుంటే బాగుంటుందండి, లేదంటే నల్లగా అయిపోతాయి. కట్ చేసుకున్నాక ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి, బ్లాక్గా తిరగకుండా ఉంటాయి. ఈ విధంగా మొత్తం అన్ని కాయలకి మసాలా పట్టించేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా వంకాయని మనము ఈ విధంగా నల్లగా కాకోకుండా ఉండాలి అంటే మనము చేసే ముందు కట్ చేసుకోవాలి. మొత్తం మసాలా పట్టుకున్న తర్వాత ఒక ప్యాను లేదా ఏదో ఒకటి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి అది వేడయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెంగా కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మసాలా పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి ఒక్కొక్కటిని అన్నిటిని వదులుకునేసి 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 70% ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోండి. 2 సైడ్స్ తిప్పుకొని కాయ బాగా మగ్గుతుంది. ఆ తర్వాత మనం ఇంకా మసాలా ఉంటుంది కదా, అది ఇందులో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మసాలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా కానీ మసాలా ఏ కర్రీకైనా మసాలా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన మసాలాకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి అది మనం దగ్గరకు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇంకా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే.